ఇండివిజువల్ వృద్ధి రేట్స్, ఇండివిజువల్ గ్రోత్ రేట్స్, వ్యక్తిగతంగా ఆ యొక్క వృద్ధి రేటు, అత్యధిక వృద్ధి రేటు నమోదైనది ఏది? వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అధికంగా ఉందా? పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అధికంగా ఉందా? సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అధికంగా ఉందా? సరే, ఎలా చెప్తున్నారంటే లాస్ట్ ప్రీవియస్ సెషన్లో మనము కంట్రిబ్యూషన్స్, వాటా, సహకారం అనేది చెప్పుకున్నాం. అత్యధిక సహకారం 2/3 66% వచ్చేది ఏముంది? సేవా రంగం ఉంది. రెండవ అత్యధిక సహకారం ఏముంది? పారిశ్రామిక రంగం ఉంది. మూడవది వచ్చేసి లీస్ట్ వచ్చేసి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా అనేది ఆల్మోస్ట్ 16% ఉంది. అది మనం తెలుసుకున్నాం. మరి వృద్ధి రేటు పరంగా చూసుకుంటే ఇది కూడా డాటా కాబట్టి ఇది కూడా మనం కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అత్యధికంగా వృద్ధి రేటు నమోదైన రంగం ఏంది, రెండవ అతిపెద్ద ఓకేనా వృద్ధి రేటు నమోదైన రంగం ఏంది, లీస్ట్ అతి తక్కువ వృద్ధి రేటు నమోదైన రంగం ఏందని చెప్పేసి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. అది కొంచెం చూసుకోండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 4%, అండ్ పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 10%. అదే సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ వచ్చేసరికి 14.6%. సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్ అనేది అత్యధికంగా ఉంది. రెండవది వచ్చేసి పారిశ్రామిక రంగానికి సంబంధించిన, దేనికి సంబంధించిన? పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేటు ఏదైతే ఉందో అది సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, ఓకేనమ్మా, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేటు అనేది ఏదైతే ఉందో అది లీస్ట్గా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సహకారం పరంగా చూసుకున్నా కానీ, వృద్ధి రేట్ల పరంగా చూసుకున్నా కానీ హైయెస్ట్ మనకి సర్వీస్ సెక్టార్ అనేది డామినేట్ చేస్తుంది. లీస్ట్ వచ్చేసరికి మనకి ఆ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ అని డామినేట్ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుందమ్మా. సో చూడండి, కావాలంటే 14.6% ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. పారిశ్రామిక రంగం వాటా 10%, అండ్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా ఆ యొక్క 4%. గ్రోత్ రేట్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకి క్లియర్గా మనకు తెలుస్తుంది.